ఇరాన్ లక్ష్యంగా అమెరికా భీకర దాడికి సన్నద్ధమవుతోందా? ఖతార్ ఎయిర్ బేస్లో మొబైల్ లాంచర్లలో క్షిపణులను లోడ్ చేసి పెట్టిందా? అబ్రహం లింకన్కు తోడుగా మరో యుద్ధ నౌకను వార్ సీన్లోకి దించబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. నెతన్యాహు అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత కొన్ని శాటిలైట్ ఫోటోలు మిడిల్ ఈస్ట్ను షేక్ చేస్తున్నాయి. వాటిలో ఖతార్ బేస్లో అమెరికా యుద్ధ సన్నాహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానితో కీలక చర్చలు జరిపిన ట్రంప్ టెహ్రాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒప్పందం కుదరని పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హింట్ ఇచ్చారు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు తోడు మరో శత్రు భీకర నౌకను పశ్చిమాసియాకు తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ లక్ష్యంగా భారీ ఆపరేషన్కు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఇంతకు నెతన్యాహు అమెరికా పర్యటన లక్ష్యమేంటి? ఖతార్ ఎయిర్ బేస్కు సంబంధించి వైరల్ అవుతున్న శాటిలైట్ ఫోటోల్లో అసలేముంది? లెట్స్ వాచ్. అమెరికాలో నెతన్యాహు, ఖతార్లో మిస్సైల్స్ సిద్ధం. మిడిల్ ఈస్ట్కు మరో షిప్, ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. టార్గెట్ ఖమేనీ, ట్రంప్ నెతన్యాహు ఏం ప్లాన్ చేశారు? ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా ఏదో పెద్ద ప్లానే అమలు చేయబోతున్నట్టు కనిపిస్తోంది. టెహ్రాన్తో అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ప్రభుత్వ చర్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇరాన్ను ఎలా అయినా తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్న ట్రంప్ యంత్రాంగం యుద్ధ సన్నాహాలు చేస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సీన్లోకి బెంజమిన్ నెతన్యాహు ఎంటర్ అయ్యారు. 3 రోజుల పర్యటన కోసం అమెరికాలో దిగారు. మార్కో రూబియో ఇతర నేతలతో సమావేశాల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. ఈ ఇద్దరి మధ్య భేటీ అక్షరాల 3 గంటల పాటు జరిగింది. నిజానికి నెతన్యాహు ఈ నెల 18వ తేదీన అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ 10వ తేదీనే వాషింగ్టన్లో దిగిపోయారు. దీంతో ఇరాన్ లక్ష్యంగా జరపబోయే మిలిటరీ ఆపరేషన్ గురించి చర్చించడానికే ఈ పర్యటన అన్న అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్నట్టే ఈ భేటీ తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. నెతన్యాహుతో సమావేశం చాలా సానుకూల వాతావరణంలో జరిగిందని ట్రంప్ వెల్లడించాడు. 2 దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నాడు. అయితే ఇంకా ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. ముఖ్యంగా ఇరాన్ అంశంపై చర్చలు కొనసాగించాలని తాను నెతన్యాహును కోరినట్లు చెప్పుకొచ్చాడు. మా సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. ఇజ్రాయెల్తో మా సంబంధం అత్యంత బలంగా కొనసాగుతోంది. ఇరాన్తో చర్చలు కొనసాగి ఒక ఒప్పందం కుదిరితే మంచిదని నేను స్పష్టం చేశాను. అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి అని ట్రంప్ పేర్కొన్నాడు. ఇక గతంలో ఇరాన్తో ఒప్పందం కుదరని సందర్భాన్ని ట్రంప్ ప్రస్తావించాడు. లాస్ట్ టైం ఇరాన్ ఒప్పందాన్ని తిరస్కరించింది. దాంతో మేము మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ చేపట్టాం. అది వారికి అనుకూలంగా మారలేదు అని గుర్తు చేశాడు. గత ఆపరేషన్ గుర్తు చేయడం ద్వారా మరో భీకర దాడికి తాము సిద్ధమనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేశాడు. గతేడాది జూన్ 21, 22 తేదీల్లో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు మౌలిక వసతులపై దాడులు జరిపింది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్లోని కీలక న్యూక్లియర్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది. దీనిపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించి ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన అని ఆరోపించింది. కాబట్టి ఈసారి అలా జరగద్దంటే ఇరాన్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశాడు. ఒకవేళ అణు ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. మరోవైపు గాజా పరిస్థితులపై కూడా ఇరు నాయకులు విస్తృతంగా చర్చించారు. గాజాలో జరుగుతున్న పరిణామాలు, భద్రతా అంశాలు, మానవతా పరిస్థితులు, ప్రాంతీయ శాంతి వంటి విషయాలు భేటీలో ప్రాధాన్యం పొందినట్లు ట్రంప్ తెలిపాడు. ఇక ఇదే పర్యటనలో నెతన్యాహు మార్కో రూబియోతోనూ భేటీ అయ్యారు. బ్లార్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, భద్రతా అంశాలు, ప్రాంతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం నెతన్యాహు బోర్డ్ ఆఫ్ పీస్ లో సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు ఆయన కార్యాలయం పేర్కొంది. ట్రంప్ తన ప్రకటనలో చర్చలే సమస్యకు పరిష్కారమని చెబుతున్నా అమెరికా చర్యలు మాత్రం యుద్ధమే సమాధానమని నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ లక్ష్యంగా చాలా రహస్యంగా సైనిక సన్నద్ధత జరుగుతోంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రమైన ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్తో జనవరి నుంచి ఘర్షణ వాతావరణం పెరగడంతో అక్కడ మోహరించిన పేట్రియాట్ క్షిపణులను అమెరికా దళాలు మొబైల్ ట్రాక్ లాంచర్లలోకి ఎక్కించాయి. సాధారణంగా వీటిని సెమీస్టాటిక్ అంటే స్థిరంగా ఉండే స్టేషన్లలోనే
ఉంచుతారు. వీటిని మొబైల్ లాంఛర్లలోకి మార్చడం అంటే శత్రువుల కంటికి చిక్కకుండా తరలించడానికి, అత్యంత వేగంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన కీలక విషయాలు లేటెస్ట్ శాటిలైట్ ఫోటోల ద్వారా బయటపడ్డాయి. టాప్ ఫోరెన్సిక్ అనలిస్ట్ విలియం గుడ్హిండ్ ఈ ఫోటోలను పరిశీలించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జనవరిలో తీసిన ఫోటోలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఆల్వుదీద్ స్థావరంలో యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, భారీ మిలిటరీ సామగ్రి మోహరింపు భారీగా పెరిగినట్టు గుర్తించాడు. ముఖ్యంగా KC-135 స్ట్రాటో ట్యాంకర్లు, C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల సంఖ్య పెరగడం అమెరికా సుదీర్ఘ పోరాట వ్యూహాన్ని సూచిస్తోందని తెలిపాడు. మరోవైపు అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పశ్చిమాసియాకు 2వ విమానవాహక నౌకను పంపడానికి సిద్ధం కావాలని ఆదేశించినట్లు నివేదించింది. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు ఫెయిల్ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడున్న USS అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కు తోడుగా మరొక యుద్ధ నౌకను పంపాలని పెంటగాన్ యోచిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వర్జీనియా తీరంలో శిక్షణలో ఉన్న USS జార్జ్ H.W. బుష్ విమానవాహక నౌకను 2 వారాల్లోపు పశ్చిమాసియాకు తరలించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ట్రంప్ ఇంకా దీనికి అధికారికంగా ఆమోదం తెలపలేదు. USS జార్జ్ H.W. బుష్ నౌకను ఫ్లోటింగ్ సిటీగా పిలుస్తారు. అబ్రహం లింకన్, జార్జ్ H.W. బుష్ నౌకలు అమెరికా నేవీలోని అత్యంత శక్తివంతమైనవి. అలాంటి నౌకలను ఇరాన్ లక్ష్యంగా రంగంలోకి దించుతున్నారంటే ట్రంప్ ప్లాన్ చర్చలు కాదు, యుద్ధమే. ఒమన్లో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య ఇటీవల పరోక్ష చర్చలు జరిగినప్పటికీ అణ్వాయుధాలు లేని, క్షిపణులు లేని ఒప్పందం కావాలని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. దీనికి ఇరాన్ ససీమిరా అంటోంది. యుద్ధం జరిగినా న్యూక్లియర్ పరీక్షలు ఆగవని తేల్చేసింది. సో మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడైనా విధ్వంసం మొదలు కావచ్చు.